ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఈ రోజు నేను ఫస్ట్ బ్లాగ్ ఒకటి చేస్తానని చెప్పానండి. సో దానికోసమే రెడీ అవుతున్నాను. ఈ బ్యాగ్ ఏంటంటారా, మేము బయటకు వెళ్తున్నామండి షూట్ చేయడానికి. ఇంట్లో షూట్ చేయట్లేదు. బయటకి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. సో బట్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ పాండమిక్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి బయట అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నేను నా సైడ్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ నేను తీసుకుంటున్నానండి. సో నా బ్యాగ్లో ఇప్పుడు నేను మాస్క్ ఒకటి క్యారీ చేస్తున్నాను, హ్యాండ్ శానిటైజర్ ఒకటి క్యారీ చేస్తున్నాను, అండ్ ఈవెన్ హ్యాండ్ గ్లౌస్ కూడా క్యారీ చేస్తున్నానండి. ఎవరైతే బ్లాగర్స్ బయటికి వెళ్తున్నారో, బయట షూట్ చేసుకోవాలి కంపల్సరీ అని అనిపిస్తుందో మీకు, సో అలాంటి టైంలో ఖచ్చితంగా మీ సైడ్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ప్రివెంటివ్ స్టెప్స్. సో ఇలాగ చేస్తే మనకంటూ ఏ ప్రాబ్లం అనేది ఉండదు. సో నేను మీకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏం లొకేషనో, నేను అక్కడ ఏం చేయబోతున్నానో అక్కడ మీకు చూపిస్తాను. శానిటైజర్ బాటిల్ పెట్టారండి. సో ఖచ్చితంగా బయట నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మేము శానిటైజ్ చేసుకొని లోపలికి వస్తాము. సో పదండి బయటకు చూస్తారు కదా, మా అపార్ట్మెంట్ అంతా మంచి గ్రీనరీ అనేది ఉందండి. మాకు ఫుల్ చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక బాదం చెట్టు ఉంది, మంచిగా దేవుడికి పూలు కోసుకోవడానికి మంచి పూల చెట్టు ఉంటుంది. సో ఇక్కడ మాకు మా బ్లాక్లో మొత్తము చాలా చెట్లు ఉన్నాయండి. సో మాకు సమ్మర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. వెదర్ చూడండి ఎలా ఉందో. సో మార్నింగ్ నుంచి వర్షం అనేది బాగా వస్తుంది. సో ఈరోజు మీకు నేను బ్లాగ్ ఇవ్వగలను లేదో అని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం క్లియర్ అయిపోయింది. సో నా పని కూడా చాలా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తున్నాము. సో చూడండి అంత క్లియర్ ఉంది, అసలు ఎక్కడ వాన్ అనేది ఎక్కడ లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేను ఇప్పుడు బ్లాగ్ని అయితే ఖచ్చితంగా మంచిగా చేయాలనే ఆశ అయితే నాకు. ఓకే అండి, నేను చెప్పాను కదా మీకు, నేను ఒక సెంటర్ తీసుకొస్తాను, ఒక లొకేషన్ చూపిస్తానని. అదే అండి లొకేషన్. ఇది ఒక ఆర్ఫనేజ్. సో దీని పేరు జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ అని ఉంది. దీంట్లో ఒక 30 to 40 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉన్నారంట. సో ఫస్ట్ బ్లాగ్ నేను చిన్నపిల్లలు అనాథ పిల్లల దగ్గరకు వచ్చాను నేను. సో లోపలికి వెళ్ళి వాళ్ళకి ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళతో నేను ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను. సో ఎలా ఇంటరాక్ట్ అయ్యాననేది తర్వాత మీరు వీడియోలో చూడండి. ఫ్లాగ్ హాయిస్టింగ్ అయింది కదా. సో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మనకి ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? మొత్తం 3 కలర్స్. సో నువ్వు చెప్పగలవా ఏంటో? ఈ కలర్స్ ఏంటి చెప్తావు? ఏం కలర్? ఆరెంజ్, గ్రీన్, వైట్. ఇంకా ఒక కలర్ కూడా ఉంటుంది దాంట్లో. ఎక్కడ ఉంటుంది? బ్లూ. మిడిల్ అంటే దేనికి ఉంటుంది? అశోక్ చక్ర. సో అశోక్ చక్రానికి మనకి స్పోర్ట్స్ ఉంటాయి కదా, అన్ని వెరీ గుడ్ వెరీ గుడ్. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? వెరీ నైస్. సో ఎక్కడైనా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు చెప్తున్నా? మీకు తెలుసా వాళ్ళు ఎవరో? బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ ఎవరో తెలుసా? విన్నావా అట్లీస్ట్? ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ పెట్టేటప్పుడు ఫోటో పెట్టేస్తారు కదా, మామ వాళ్ళు పెట్టారు కదా. సో ఇప్పుడు మీరు అందరు మాస్క్ ఎందుకు చేసుకుంటున్నారు తెలుసా? సో ఇప్పుడు మనకి డ్రెస్ తో పాటు మాస్క్ కూడా ఒకటి అయిపోయింది కదా. బయట ఎక్కడికి వెళ్తా కానీ మాస్క్ కంపల్సరీ అయిపోయింది. సో ఈ మాస్క్ వల్ల యూజ్ ఏంటి నాన్న? ఎందుకు పెట్టుకోవాలి ఈ మాస్క్? ఎలా రాదు కరోనా? ఇది ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నాను, తర్వాత ఎందుకు రాదు? మనం స్నీజ్ చేసినప్పుడు కానీ కాఫ్ చేసినప్పుడు కానీ ఆ తుంపలు అనేది ఎత్తిన వాళ్ళు పడకుండా ఇది మాత్రమే ఊడిపోతుంది. దీన్ని మళ్ళీ వాష్ చేసుకోవాలా? కొన్ని వాషబుల్ ఉంటాయి, కొన్ని
డిస్పోజబుల్ ఉంటాయి అవును కదా. సో ఇది కంపల్సరీ అయిపోయింది. ఇలా ఎన్ని రోజులు నడుస్తుందో కూడా మనకు తెలియదు. సో మీరు స్కూల్ నింపుతున్నారా ఇప్పుడు కదా. చాలా నేను కూడా స్కూల్ టీచర్నే, నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకున్నాను ఇంట్లో. కాకపోతే ఆ ఫీల్ అనేది మనకి రాదు. మ్యామ్ అసలు యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2007లో ఒక యాక్సిడెంట్ జరిగి పేరెంట్స్ నా ఫ్రెండ్ ఎదురుగా చనిపోయి నలుగురు పేరెంట్స్ రోడ్ పక్కకి అయిపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఈ నలుగురు నష్టదారి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను వీళ్ళని స్టేట్ హోమ్ దగ్గరికి గవర్నమెంట్ హోమ్కి ఇవ్వడం, వాళ్ళు అక్కడ ఉండలేకపోవడం, మళ్ళీ నేను తీసుకోవడం. ఎందుకంటే ఆ టైంలో మనకి రోడ్ రూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే లైక్ సాక్షి ఎవ్రీథింగ్, విట్నెస్ ఇస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రోడ్ రూల్స్ ఏమైనా అయితే మనం జస్ట్ అంబులెన్స్ కాల్ చేసి మన దాన్ని మనం వెళ్ళిపోవచ్చు. అప్పుడు అలా కాదు, ఎవరు మెనీ కేసెస్ అలాగే పెండింగ్ లో ఉంటాయి. అన్నెస్లీ ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికి కూడా అది మైండ్ మెంటాలిటీ అనేది. సో ఆ టైమింగ్ అలా జరిగింది. ఇంకా అప్పుడు నేను కొన్ని రోజుల తర్వాత నాకు కాల్స్ వస్తే నేను మళ్ళీ పోలీసులు తీసుకుంటాను, ఆ పిల్లలు మేము ఉండలేమని చెప్పడం. అదే టైంలో హైటెక్ సిటీ దగ్గర బాగా కన్స్ట్రక్షన్స్ నచ్చేది. సో మైగ్రేటెడ్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా స్లాబ్ పడిపోతే, పేరెంట్స్ చనిపోతే చిన్న పిల్లలు ఎవరికి ఇవ్వాలో తెలియక అలా నాకు కొన్ని స్టార్టింగ్లో పిల్లలు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు. ఒక 2 monthsలోనే ఐ హ్యాడ్ 2-3 monthsలోనే 20 చిల్డ్రన్ ఉన్నారు. అందులో ఎక్కువ గర్ల్స్ ఉన్నారు. సో అలా బిగిన్ అయిన హోమ్. అంటే ఏదో ఒక ఇన్సెప్షన్ అనేది ఉంటుంది, ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కదా మీకు. లైక్ ఇలాగ స్టార్ట్ చేయగలుగుతున్నాను, లైక్ నేను ప్రొసీడ్ అవ్వగలనా లేదా అని మీకు ఎప్పుడైనా అండి? నేను ఎప్పుడు భయపడలేదు దీని గురించి. ఇది ఏదో అవుతుందని కూడా అనుకోలేదు. ఎందుకంటే అది ఇట్స్ ఏ హ్యూమన్ మ్యాన్ వర్క్. బికాస్ ఆ పిల్లల ప్లేస్లో నేను కూడా ఉండొచ్చు. మా పేరెంట్స్ చనిపోతే ఇప్పుడు నాన్న వాళ్ళందరూ వదిలేస్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఉన్నది. సెకండ్ టైం నేనే చైల్డ్ అయి ఉండొచ్చు, పేరెంట్ అయి ఉండొచ్చు. సో కూడా నేను ఆలోచించినప్పుడు సో అంత చిన్న ఏజ్లో వాళ్ళకి అంత కష్టం అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా ఉమ్మడి కుటుంబంలో పెట్టాను. మేబీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే పేరెంట్స్ తింటే మనకి గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంటీస్ ఎవరు సపోర్ట్ అనే ఉండేది. ఆ టైమింగ్లో వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాదు. సో అది నన్ను కొంచెం థింక్ చేయడానికి ఇది చేస్తుంది అనమాట. సో అలా బిగిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను 2006లో ఇక్కడ పర్వతంలో లెప్రసీ కాలనీ డెవలప్మెంట్ వరకు వచ్చాను. సో అది కంటిన్యూ చేస్తున్నప్పుడే వాక్ వెళ్ళినప్పుడు ఇది జరిగింది. మీకు మొదటి నుంచే మీకు నేను స్టార్టింగ్లో లెప్రసీ పేషెంట్స్కి, ఎయిడ్స్ అండ్ టీబీ పేషెంట్స్ కోసం వర్క్ చేశాను. ఇంటర్ అయిపోయిన యాక్చువల్లీ నా గోల్ వాస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ బైపీసీ తీసి చదువుతున్నాను. అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మాకు పొలిటికల్ సైన్స్ కావాలి. సో దానికోసం నేను ఇంకొకసారి ఇంటర్ చదువుతాను. అంటే ఇప్పుడు అంత ఫెసిలిటీస్, అవేర్నెస్ అప్పుడు ఆయన 88 బ్యాచ్. అప్పుడు సివిల్స్ చేయాలంటే మనం ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, అంత నాకు ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కడికి వెళ్తే ఏ కోర్సెస్ జరుగుతాయి అనేది కూడా అప్పుడేం లేదు అట్లా. సో ఫ్రెండ్స్ అందరూ ఉన్నా కూడా మనకి చెప్పే గైడెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమన్నారంటే సరే ఏదో కోర్స్కి వెళ్ళినా కానీ ఫ్రీగా ఉంటుంది కదా, సో మనం అడ్వకేట్కి అవుదాము, అది కూడా చదువుదాము అని ఎంట్రన్స్ రాకంటే నేను విజయవాడ నుంచి గుంటూరుకి ట్రైన్లో ప్యాసింజర్లో వెళ్తున్నాను. వెళ్తుంటే నేను కూర్చున్న బోగీలోనే చాలా మంది కూర్చుని ఉన్నారు. చాలా ప్లేస్ కూడా ఉంది ప్యాసింజర్. సో లెప్రసీ పేషెంట్స్ ఫ్యామిలీ అనమాట. ఏయో కుంట్లు చిన్న చిన్నగా ఉన్నాయి, వాళ్ళు కూర్చుని ఉన్నారు. సో వీళ్ళు కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తోసేస్తున్నారు. సో ఎందుకు తోసేస్తున్నారు మీరు, ఎందుకు ఏం ప్రాబ్లం, మీరు కూర్చున్నారు కదా వాళ్ళు కూర్చుంటే ఏమైందంటే నాకు వాళ్ళకి ఘర్షణ రాసింది. నేనేమో వాళ్ళు కూర్చొనివ్వమని వాళ్ళేమో వెళ్ళిపోమని. సో సడన్గా ఒక ప్లేస్లో ట్రైన్ ఆగిపోతే వాళ్ళ కింద తోస్తారు అని నన్ను ఏమన్నారంటే ఇది పిచ్చిదానిలా ఉంది, మీకు ఎంతసేపు అర్థం కావట్లేదు అని. సో నాకు ఆ వర్డ్ నచ్చలేదు. పిచ్చిదాన్ని ఏంటి, వీళ్ళేంటి నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు. సో ఇంటికి వచ్చి మా గ్రాండ్ ఫాదర్ అడిగారు ఇలా జరిగింది, పిచ్చిదాన్ని అన్నారు నన్ను అని అంటే ఇంకా మా గ్రాండ్ ఫాదర్ నాకు అది ఆ వ్యాధి అంటే ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
అంటే నేను అప్పుడు అన్నాను అయితే నేను దాని గురించి చదువుతానని ఈ స్టడీస్ అన్ని పక్కన పెట్టాను. సో అయితే చెన్నై అక్కడ గ్రమాటస్ అనే రీసెర్చ్ సెంటర్ ఉంటే నేను అక్కడ చదివాను అన్న లెప్రసీ గురించి. అప్పుడే మనకి యాక్చువల్లీ కరెక్ట్ మెడిసిన్ కూడా జస్ట్ నేను చదివే ముందు 2 years ముందే వచ్చింది. సో ఇంకా అప్పుడు నేను అది చదవడము ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద లెప్రసీ పేషెంట్స్. నేను ఇది చదువుతున్నప్పుడు టీవీ పేషెంట్స్ దీనివల్ల టీవీ కూడా వస్తుందని తెలుసుకున్నాను. సో దాని గురించి కూడా చదివాను. సో వాళ్ళతో కూడా నేను వాళ్ళకి కూడా సర్వీస్ ఇస్తున్నాను. Both are linked for AIDS. So it's a chain. Yeah, it's a chain. Like AIDS patients కి immediately TB వస్తుంది because no immunity. ఇవన్నీ immunity లేక వచ్చాయి కానీ వంశపారంపర్యంగా వచ్చాయి కాదు. సో గుడ్ న్యూట్రిషన్ లేక గుడ్ ఫుడ్ లేక వచ్చాయని తెలుసుకుని ఇలా ఈ వర్క్ చేసేటప్పుడు నేను సర్వే చేస్తూ ఉన్నాను. డోర్ టు డోర్ సర్వే చేయాలి. మచ్చలు అవి చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే పెద్ద పెద్ద బాగా ఉన్న వాళ్ళ ఇళ్ళలోనే మెంటలీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ని డాక్టర్ల దాదాపు కట్టేసి ఇట్లా ఫుడ్ అంటే మీరు సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అలా చేశారండి? సో నేను అప్పుడు అదే చూసాను. మరి ఏంటి ఇట్లా పాపం పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనం ఇప్పుడు ఇంట్లో కుక్కలాగా కట్టేస్తాం అలా చైన్ వేసి కట్టేసి ఐసోలేట్ ఒక రూమ్ వాళ్ళకి పెట్టేసి ఇక ఫుడ్ ఇసరడము అది ఏంటి అంటే ఆ టైంలో అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు వికలాంగుల గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దెన్ నేను అనుకున్నాను అనమాట అది కూడా చదివి ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్. ఓకే. సో ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ మెంటలీ హ్యాండిక్యాప్ స్కూల్. సో ఇవి అన్నీ నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నా సొంత ఇన్కమ్తో నేను రన్ చేసుకుంటూ వచ్చాను. ఐఎమ్ యాక్చువల్లీ టాలెంట్ సింగర్ అన్నమాట. ఒక 4 years సో బట్ ఐ ఫీల్ సారీ టు సే దట్ నాకు థైరాయిడ్ వచ్చినప్పుడు అనవసరంగా నా థ్రోట్ ని ప్రాబ్లం చేసి ఆపరేషన్ చేసేసరికి నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సింగ్ and there is no income. It's okay mom, you can see the children singing in front of you. పిల్లలు గొంతులోంచి మీ గొంతు మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అందుకని ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టార్ట్ చేసిన మెంటలీ హ్యాండిక్యాప్ స్కూల్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇవి నేను స్టాప్ చేశాను. ఎందుకంటే ఏవేవో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పాలని ఆశ నాకు లేదు. ఏ వర్క్ చేస్తున్నానో అది పర్ఫెక్ట్ గా చేస్తున్నామా లేదా. కొంతమంది ఐడెంటిటీ క్రైసిస్ తో బతుకుతారు. ఐడెంటిటీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. మన దగ్గర ఉన్న ఎవరైనా సరే పిల్లలు లేకపోతే ఎవరైనా సరే వీఆర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ థింగ్ అంటే ఇంకా అట్లా మీ ఫ్యామిలీ నుంచి మీకు ఫుల్ సపోర్ట్. అవును, ఇది స్టార్ట్ చేసినప్పుడు 5 years మా పేరెంట్స్ నాతో మాట్లాడారు. బట్ నో ఇష్యూ అండి, గాడ్ ఓపెన్స్ ద డోర్ ఇన్ హిస్ ఓన్ టైం. So one door gets closed, the other door gets opened. So I believe in it. ఇప్పుడు వీళ్ళు కోఆపరేషన్ అది ఎలా ఉంటుంది? బాగుంటుందా? Yeah, we are all good children. అందరూ ఎంజాయ్ చేస్తున్నారమ్మా ఇక్కడ. సో మీకు ఎక్కడ కొరత అనేది లేదు కదా, లైక్ అమ్మ నాన్న లేరు అట్లా ఏం లేదు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. మా లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు మీ దగ్గరికి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక అక్కను వచ్చాను, అలాగే ఇంకొకరు వస్తారు. లేకపోతే అమ్మని అనుకోండి, నాకు అంత పెద్ద బాగున్నాడు. సో ఆబ్వియస్లీ నేను మీకు అమ్మలాంటి దాన్ని. నాకు పేరెంట్స్ లేరు నాన్న, నాకు పేరెంట్స్ లేరు. కాకపోతే మీకు ఎప్పుడైనా చిన్నప్పుడైనా చనిపోయి ఉన్నారేమో, బట్ ఐ ఎంజాయ్డ్ మై చైల్డ్హుడ్. నేను మా అమ్మతో ఉన్నాను, మా నాన్నతో ఉన్నాను. కాకపోతే నా మ్యారేజ్ చూడలేదు, అంటే నా గ్రోత్ అనేది వాళ్ళు చూడలేదు. ఇట్లా బాబు పుట్టాడు, నాకు మ్యారేజ్ అయింది, అలా ఏమీ చూడలేదు. సో దానికి నేను ఇప్పటికి కూడా నేను చాలా బాధపడతాను. అలాంటిది ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఎంత బాధపడుతున్నారు అనేది ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఎప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మన అందరూ బిడ్డలమే. ఇప్పుడు మీకు అమ్మలాగా మ్యామ్ దొరికారు. సో డెఫినెట్లీ గాడ్ అనేవాడు ప్రతి ఒక్కరికి ఉన్నాడు. నిజంటే నేను మంచి చేస్తే నాకు మంచి చేస్తాడు, మీరు మంచి చేస్తే మీకు మంచి చేస్తాడు. సో మీ మ్యామ్ని మీరు అమ్మలాగే చూసుకోండి. మీరు ఎంత పెద్ద అయినా కూడా అమ్మని మర్చిపోవద్దు. కంటికి వెలుగమ్మ తలలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ బదులు పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ మనలో
కరుణించే కోపం అమ్మ, కరుణించే తీపి శాపం అమ్మ. నాలాలి అమ్మగా అవుతుండగా జోలాలి కాడనా కమ్మగా కమ్మగా. పిల్లలే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. సో బ్యూటిఫుల్ మా, సో బ్యూటిఫుల్. చదువుకోండి, బాగా చదువుకోండి, మంచి జాబ్ చేయండి. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో మంచిగా పెద్ద అయ్యి మంచి జాబ్ చేసుకోండి. మీరు కూడా అమ్మలు అయిన తర్వాత అప్పుడు ఆ ప్రేమ అనేది ఇప్పుడు మీరు ఏదైతే కోల్పోయారో ఆ ప్రేమనంతా మీ పిల్లలకి ఇచ్చిందండి. ఓకేనా? సో వాళ్ళని ఇలా చూడకూడదు మనం, నిజంగా. సో మంచిగా చూసుకోండి వాళ్ళని. మీకు ఏదైతే కంప్లీట్ గా మీరు లాస్ అయ్యారో ఆ ప్రేమ అంతా వాళ్ళని చూసుకోండి. ఓకేనా? కానీ లాస్ట్ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఈ మ్యామ్ని మాత్రం మర్చిపోవచ్చు. ఎప్పటికైనా మీకు అమ్మ నాన్న ఉంటే ఎలా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ చూసుకోవాలి వాళ్ళు. ఓకేనా? సో ఉన్నమ్మా ఇంకా ఓకే, ఇదండి ఫస్ట్ బ్లాగ్ నాది. లైక్ ఇప్పటిదాకా నేను గ్రామర్ టీచ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను యూట్యూబ్లో. కాకపోతే ఇలాంటిది సోషల్ అవేర్నెస్ పెంచే కార్యక్రమం నేను ఎప్పుడూ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను ఈ హోమ్లోకి వచ్చాను. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది పిల్లల్ని మీట్ అవ్వడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, అది కూడా ఈ ఆగస్ట్ 15th రోజున.
సో ఇలాంటి వీడియోస్ కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది కూడా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడైతే మీకు కొత్త వీడియోస్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి. హ్యాపీ